వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరత్ చంద్ర. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఈ నెలలో ఒక కీలకమైన తెలుగుదేశం పార్టీ పండగ మహానాడు నెల్లూరులో ఘనంగా జరగాల్సి ఉంది. అయితే ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుతో దాన్ని వర్చువల్ మోడ్ లోకి మార్చారు. తులసిరెడ్డి గారే ఫస్ట్ ఆ సజెషన్ ఇచ్చింది కూడా ఆయనే. ఇంత పొదుపు అంటున్నారు. ప్రధాని పిలుపుతో పొదుపు చేస్తున్నాం అని చెప్పి 7 లక్షల మందితో మహానాడు ఎలా చేస్తారని ఆయన అడిగారు. ఆయన అన్న రోజే ఆ మహానాడిని వాళ్ళు వాయిదా వేసుకుని వర్చువల్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యారు. సరే, ఈ మహానాడులో ఏదో కీలక పరిణామం జరిగింది. మహానాడులో ఏదన్నా కొత్త రాజకీయ పరిణామాలు, కొత్త సమీకరణాలు జరుగుతాయనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో కూడా ఆ యువరాజుకి పట్టాభిషేకం ఎప్పుడు, పట్టాభిషేక కార్యక్రమం కోసం ఆ ఆ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పలు సందర్భాల్లో డిమాండ్ చేయటం గానీ, గతంలో బహిరంగ కామెంట్లు చేసి వారి మీద చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేయటం, అదంతా సద్దుమణగటం చూసాము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి మార్పు అనేది చాలా రోజులుగా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడే కాదని కొంతమంది, దానికి ఎలక్షన్ కు ముందు 2029 ఎలక్షన్ కు ముందు అని కొంతమంది, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్, రకరకాల అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఏం జరగచ్చు సార్? అంటే నాయకత్వ బాధ్యతల్ని ఈ టర్మ్ లో నారా లోకేష్ గారికి అప్పగించే అవకాశం ఉంటుందా? నేను ఆ విధంగా అనుకోవడంలా. ఇక్కడ రెండు ఉన్నాయి, పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి పోస్టు, మంత్రి, తర్వాత పార్టీ పరంగా ప్రెసిడెంట్ ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. నాకు తెలిసి ఇప్పుడు పార్టీ పరంగా మొన్న ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ గానే ఒక మనకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ, రాష్ట్ర స్థాయిలో పల్లా శ్రీనివాసరావు ఉన్నప్పటికీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ గా చేసినట్టే. కాబట్టి పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. నాకు తెలిసి 2029 వరకు అది కంటిన్యూ అవుతుంది అనుకుంటాను. అటు పార్టీ పరంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ పార్టీ పూర్తి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా 1989 వరకు ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ కూడా చేయలే. యాక్చువల్ గా 1989 వరకు ఆయన అప్పుడు జనరల్ సెక్రటరీగానే, ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ ప్లస్ పార్టీ ప్రెసిడెంట్, ఈయన జనరల్ సెక్రటరీ, మొత్తం పార్టీ నడిపాడు. కాబట్టి ఆ విధంగా 2029 వరకు నేను అనుకోవడము, పూర్తిగా లోకేష్ టోటల్ గా ఆనాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా పార్టీ మీద ఫోకస్ చేసినట్టు ఈ 3 ఏళ్ళు టోటల్ గా పార్టీ మీద ఫోకస్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా పార్టీ పగ్గాలు లోకేష్ కి అప్పచెప్తాడు. ఆయన పార్టీకి ఉన్నట్టుంటాడు కానీ పార్టీ పగ్గాలు పూర్తిగా అప్పచెప్తాడు. తర్వాత ఇంకా ప్రభుత్వ పరంగా తీసుకుంటే నాకు తెలిసి ఇప్పుడుండే వచ్చేసి ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆ విధంగానే కొనసాగి 2029 వరకు స్టేటస్ కో, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీలో మోర్ యాక్టివ్ అయ్యి ఆల్మోస్ట్ పార్టీ టోటల్ గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రభుత్వ పరంగా ఇప్పుడున్న మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తాడు. 2029 ఎలక్షన్స్ లో తిరిగి టీడీపీ సొంతంగా కానీ, టీడీపీ కూటమి విత్ టీడీపీ మేజర్ పార్ట్నర్ గా వచ్చినప్పుడు ఆ రోజు డెసిషన్ తీసుకుంటారు. ఆ రోజు వచ్చేసి ఇంకా ఇన్ఎవిటబుల్ గా మళ్ళీ వాళ్ళే వస్తే అప్పుడు లోకేష్ 100% చీఫ్ మినిస్టర్ గా ఆ రోజు వస్తే, అంతే తప్పనిచ్చి 2029 లోపల నేను ప్రభుత్వ పరంగా చీఫ్ మినిస్టర్ చేస్తాను అనుకోవడం లేదు. ఎందుకంటే దాని ప్రాబ్లమ్స్ ఏమంటే, ఈయన ముఖ్యమంత్రిని చేసే చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? ఆయన వయసు రీత్యా పెద్దోడే కానీ లోకేష్ కంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్నాడు. చాలా మంది రాజకీయ నాయకుల కంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్నాడు. ఏం చేయాలా చంద్రబాబు నాయుడిని? ఆయన సీఎం తీసేస్తే రాష్ట్రంలో అంతకంటే పెద్ద పోస్ట్ లేదు. కాబట్టి వేరే వాళ్ళు లోకేష్ సీఎం గా ఉండి చంద్రబాబు నాయుడు ఊరిగా సైలెంట్ గా ఉంటే దాన్ని పార్టీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేయరు, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మరి కేంద్రానికి పోవాలంటే ఏం చేయాలా? ప్రైమ్ మినిస్టర్ ఉండేది, ఇంకా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కానీ, లేకుంటే రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, లోక్సభ స్పీకర్ కానీ, ఇటువంటివి ఉంటాయి. ఈ క్రూషియల్ పదవులు నాకు తెలిసి నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళ చేతికి, అద్వానీ లాంటి వాళ్ళే, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళనే పక్కన పెట్టినటువంటి మోడీ షా ద్వయము వేరే పార్టీ వాళ్ళను నమ్మి క్రూషియల్ పోస్ట్ ఇస్తారా? ఇవ్వరు. కేంద్ర మంత్రి కావాలంటే ఇస్తారు. కేంద్ర మంత్రి పోయేదానికి ఈయన చీఫ్ మినిస్టర్ వదులుకొని, కాబట్టి దానికి ఈయన పోవడం కూడా కరెక్ట్ కాదు, పోడు. కాబట్టి నాకు తెలిసి ఆ ప్రాబ్లం ఉంది.
రెండవది వచ్చేసి ఈ లోపలనే చేస్తే పవన్ కళ్యాణ్ ప్రాబ్లం. నాలుగోసారి మోడీ ప్రధాని అవ్వాలంటే బాబు గారి మద్దతు, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కావాలి కాబట్టి ఆయన్ని కేంద్రంలోకి తీసుకోవటము, లేకపోతే కేంద్రంలో తగిన ప్రాధాన్యత ఇవ్వటం, ఇక్కడ నారా లోకేష్ గారికి ఒక వేని ఏర్పాటు చేయటం అనేది టీడీపీలో చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు అని కొంతమంది అంటారు, లేదు త్వరలోనే వచ్చేసింది, 2029 లోపలే ఆయనకి పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం ఉంది. ఒకవేళ నిజంగా అట్లాంటి పరిస్థితి వస్తే దాన్ని జనసేన గాని బీజేపీ గాని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? నేను అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మోడీ చంద్రబాబు నాయుడు కేంద్రంలో తీసుకోవాలా. ఏం పోస్ట్ ఇవ్వాలా? కేంద్ర మంత్రి ఈయన తీసుకోడు, ఆయనకి వచ్చింది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వాలా. ఆల్రెడీ అమిత్ షా ఉండగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇంకోటికి ఇస్తారా? అమిత్ షాను వచ్చేసి థర్డ్ ప్లేస్ పంపిస్తారా? పంపిరు. మీకు ఇంకా నెక్స్ట్ ఉండేది ఏమి? రాష్ట్రపతి క్రూషియల్ పోస్ట్ ఇవ్వరు, ఉపరాష్ట్రపతి మననే వేశారు, ఇవ్వరు. కాబట్టి కేంద్రంలో ఏ పోస్టు ఖాళీగా ఉందంట, ఈయనకు సూటబుల్ పోస్టు, మోడీ ఇవ్వగలిగిన పోస్టు, ఈయనకు సూటబుల్ పోస్టు లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు కేంద్రంలోకి పోయడానికి అవకాశం లేదు. రెండవది వచ్చేసి చంద్రబాబు నాయుడు దేశంలో ప్రభావితం చేసే పరిస్థితి ఏం కాదు, ఆంధ్రప్రదేశ్ వరకు ప్రభావితం చేస్తాడు. దేశంలో మొత్తం ఉండేదల్లా బీజేపీ పాలిత రాష్ట్రాలే. ఇంకా మిగతా అంత ఉండేది దక్షిణాదే కదా, కేరళను, తర్వాత వచ్చేసి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒక చూసుకొని చిన్నవి. మిగతా దేశం అంతా బీజేపీనే కదా. ఈయన పోయి చేసేది ఏముంటుంది అక్కడ చంద్రబాబు నాయుడు మిగతా రాష్ట్రాలకు పోయి? తర్వాత మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ప్రాబ్లం వస్తుంది. పవన్ కళ్యాణ్ ఒకవేళ ఎంత ఆయన చెప్పొచ్చు, 10 ఏళ్ళ వరకు కలిసి ఉంటాను అని చెప్పొచ్చు, కానీ చంద్రబాబు నాయుడుని యాక్సెప్ట్ చేస్తానికి, చంద్రబాబు నాయుడు ప్లేస్ లో లోకేష్ ని యాక్సెప్ట్ చేస్తానికి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది ఉంటుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ ప్లేస్ లో ఎవరున్నా, మీరున్నా, నేనున్నా ఇబ్బంది అవుతుంది. చంద్రబాబుని యాక్సెప్ట్ చేసేది వేరు, లోకేష్ ని యాక్సెప్ట్ చేసేది వేరు. ఇది ఈ టర్ముకు. కాబట్టి 2029 వరకు చంద్రబాబు ప్లేస్ లో లోకేష్ ను పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయలేడు. కాబట్టి పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేయలేడు. మొన్న ఈ మధ్య అవును, తమిళనాడు ఫలితాల్లోనే అక్కడ సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ కి ఆయన అసహనం ప్రదర్శించాడు. ఈ ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి చేస్తున్నారని ఆయన ఫ్యాన్ బేస్ ని ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. అంటే అది ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో లోకేష్ గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఈయన పవన్ కళ్యాణ్ గారికి అది ఆమోదయోగ్యంగా ఉంటుంది అనేది కూడా ఒక సందేహమే. అసలు ఆ ఆలోచన కూడా కరెక్ట్ కాదు. ఆలోచన ఒకవేళ లోకేష్ కు నేను 2029 ఎలక్షన్స్ లో పార్టీ వస్తుందో రాదని అనుమానం వచ్చి ఆ లోపలనే చీఫ్ మినిస్టర్ కావాలనే యాంగ్జైటీ ఉంటే తీసుకోవాల్సింది తప్పనిచ్చేసి 2029లో రామేమో అనే భయంతో ఈ లోపల ఒకసారి చీఫ్ మినిస్టర్ అనిపించుకుంటే బాగుంటుందనే యాంగిల్ తో తీసుకోవాల్సింది తప్పనిచ్చేసి, లేకుంటే లాంగ్ రన్ లో తీసుకుంటే అతని వ్యక్తిగతంగా కానీ పార్టీ భవిష్యత్ దృష్ట్యా కానీ హ్యాపీగా వచ్చేసి 2029 వరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే చూసుకుంటే పార్టీ యాక్సెప్టెన్స్ ఇప్పటికే వచ్చింది, కొంత ప్రజల యాక్సెప్టెన్స్ వస్తా ఉంది, నాయకుల యాక్సెప్టెన్స్ కొంచెం కొంచెం వస్తా ఉంది. కాబట్టి ఆయన చేసుకుని 2029కి ప్రూవ్ చేసుకుంటే అది ఆయనకు మేలు, పార్టీకి మేలు, పార్టీ కూటమి ఇంటాక్ట్ గా ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి 2029లో ఆయన పబ్లిక్ లైఫ్ నుండి విరమించుకునే ఇబ్బంది లేదు. 2029 ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలు నాకు వచ్చేసి కాదు సార్, మీరు చెప్పినట్టు 2029 వరకు లోకేష్ గారు ఎదురు చూస్తే అప్పుడు కూడా కొంత సమస్య ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే 2029 పరిణామాలు, అప్పుడు ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది మనం చెప్పలేము. అప్పటిదాకా వెయిట్ చేస్తే ఒకవేళ ఎన్నికల ఫలితాలు కనుక ప్రతికూలంగా వస్తే వేరే పక్షం ఏదన్నా అధికారంలోకి వస్తే ఆయన ఛాన్స్ మిస్ అయినట్టే అవుతుంది కదా. ఇప్పుడు తీసుకోకపోతే, ఇప్పుడు ఆయన అవ్వలేకపోతే 2029లో మరి చంద్రబాబు నాయుడు అదే అనుకుంటే 89 వరకు మరి కంటెస్టే చేయలేదు ఆయన. 83లో టీడీపీ అధికారంకి వచ్చింది. మరి ఇమ్మీడియట్ గా వచ్చేసి ఏదో కావాలని రామారావు కేబినెట్ లో చేరలేదు. 84 పార్లమెంట్ ఎన్నికలు ఆయన నడిపాడు, 85 అసెంబ్లీ ఎన్నికలు ఆయన నడిపాడు, మరి అప్పుడు ఆయన రాలేదు. 89లో వచ్చేసి ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి రామారావు గారు వచ్చేసి అసెంబ్లీకి రాని శబ్దం చేసిన తర్వాత ఈయన పార్టీని నడిపాడు, పార్టీని ప్రభుత్వాన్ని రెండు నడిపాడు. ఇది ప్రతిపక్ష పార్టీ నాయకునిగా. కాబట్టి రాజకీయాల్లో అంత హేస్టీగా ఉంటే అంటే ఆడికి ఇంకా 2029లో నీ చాప్టర్ అయిపోతుంది అనుకుంటున్నావా? చీఫ్ మినిస్టర్ అయినా కాకుండా ఓన్లీ చీఫ్ మినిస్టర్ అని పేరు పిలిపించుకుంటే చాలనుకుంటున్నారా?
నేను ఆ విధంగా అనుకుంటే అది సక్సెస్ఫుల్ పాలిటిషియన్ కరెక్ట్ కాదు. ఆలోచన విధానం కాదు అది. అది షార్ట్ టర్మ్ పాలిటిషియన్. రైట్. కాబట్టి ఆ విధంగా అనుకుంటే ఆయనకు నష్టము, రేపు వచ్చేసి పార్టీకి నష్టం అనిపిస్తుంది. కాబట్టి హ్యాపీగా 2029 వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంచి పేరు తెచ్చుకొని ఆ ఎన్నికల్లో వచ్చేసి పోయి ఒకవేళ వస్తే ఆ రోజు హ్యాపీగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, నాయకులు యాక్సెప్ట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తారు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడైతే మాత్రము మెచ్యూర్ కాకముందే, మామిడి పండు చెట్టుకు మెచ్యూర్ కాకముందే దాన్ని మందు పెట్టి పండిస్తే ఏ విధంగా ఉంటుందో, టేస్ట్ ఉండదో. మామిడి పండు చెట్టుకు మాగితే దాని టేస్ట్ వేరు, చెట్టుకు ఉండగానే దాన్ని పీకేసి పచ్చి పండుగ ఉండగానే దానికి మందు వేసేసి ఎట్టుంటుందో ఇది కూడా అట్లా ఉంటుంది. 2029 లోపల చీఫ్ మినిస్టర్ తెచ్చి ఆ విధంగా ఉంటుంది నా అభిప్రాయం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.